సురేందర్ రెడ్డి గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు అని చెప్పారు కదా. లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఆయన మద్యపాన నిషేధం అని చెప్పారు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పారు. మరి చేయలేదు కదా సార్. అరే మాట్లాడరా. తర్వాత మెగా డిఎస్సి అన్నారు, చేయలేదు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. అరే మాట్లాడరా. తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేదు. అప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతిలోనే ఉంటున్నాను కాబట్టి అమరావతి మన రాజధాని అని 2019 లో చెప్పారు. మరి ఇప్పుడేమో విశాఖపట్నం రాజధాని అంటున్నారు. కాబట్టి ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా. చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. సెకండ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూటమి వస్తుంది అంటే జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ లో వాళ్ళు కూటమి అభ్యర్థులు ఎంపీ అయితే వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ మీరు ఎంపీ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years నుంచి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అన్ని బిల్లులకి సపోర్ట్ చేశారు. కానీ మరి పోలవరం ఏమైందో తెలియదు, స్పెషల్ స్టేటస్ ఏమైందో తెలియదు. పార్లమెంటులో కేవలం మీరు కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు పెట్టే బిల్లులు మద్దతు చేయడమే తప్ప ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు యాక్ట్ గురించి కానీ, విభజన హామీల గురించి కానీ 2019 లో చాలా పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా. కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను స్పెషల్ స్టేటస్ అని. మరి కేంద్రం మెడలు వంచింది అయితే మేము చూడలేదు. First of all, this is the longest question I have ever taken in my life. It was a very lengthy question. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.